సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము టైటానిక్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం కాకినాడలో. అదిగోండి వాళ్ళిద్దరే హీరోస్. టైటానిక్ ఏ మూవీలో, నేను మూవీ అయితే చూడలేదు, బట్ వాళ్ళిద్దరే హీరోస్ అని తెలుసు అంతే. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అలాగే ఎలా ఉందో చూద్దాం. అదిగోండి మా తమ్ముడు వీడియో మొత్తం ఆడే ఎక్కువ కనబడుతుంది చూడండి మీరు. ఇదిగోండి క్లారిటీ వ్యూ. అదిగోండి వాళ్ళిద్దరే హీరోస్ క్లారిటీ కనబడుతున్నారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇలా ఉంది సైడ్ నుంచి ఎంట్రీ. అలా లోపలికి వెళ్ళి ఇదిగోండి అక్కడ స్టెప్స్ ఎక్కాలనుకుంటా. టికెట్ తీసుకున్నాం బయట ఆల్రెడీ. టికెట్ ప్రైస్ 100 రూపీస్. ఓహో, సీ గైస్ ఎలా ఉందో టైటానిక్ ఎగ్జిబిషన్ అంటే. ఇక్కడ మా తమ్ముడు మా మమ్మీ ఫోటో దిగుతున్నారు. చెప్పాను, వీడియో మొత్తం ఆడే ఉంటాడు, పరిగెడుతున్నాడు చూసారా. ఇప్పుడు ఇలా టర్నింగ్ తీసుకోవాలి. టర్న్ తీసుకుని ఆ స్టేర్స్ పైకి ఎక్కుదాం ఒకసారి. ఓహో, బాగా భలే ఉంది గైస్. అక్కడ లైటింగ్ సెటప్ అంతా బాగా పెట్టారు. ఇక్కడ ఏంటో చూద్దాం. ఇక్కడ చాలా రష్ ఉంది గైస్. మరి లైటింగ్ అంతా నీట్గా ఉంది, సెటప్ అంతా సూపర్ ఉంది అసలు. ఇక్కడ అసలు ఏంటో చూద్దాం. రూమ్లోకి వెళ్దాం ఒకసారి. రూమ్ లోపలికి వెళ్ళడానికి అట్లా రష్గా ఉంది గైస్. లోపలికి వెళ్ళడానికి అట్లా ఖాళీ లేదు. ఓకే, ఇది క్యాప్టెన్ డ్రైవ్ చేసే ప్లేస్ గైస్. ఇది ఒక ఫోటో తీసుకున్న ఫొటోస్ నేను లాస్ట్లో వేస్తాను, దిగినవన్నీ చూపిస్తాను. ఇదిగోండి బయట టైటానిక్ బయట నుంచి వ్యూ. పైన స్టేర్స్ దిగిపోదాం. ఇక్కడ ఏదో చిన్న ఫ్రేమ్లా పెట్టాడు, ఇదిగోండి చూడండి. అంటే షిప్ ఉన్నట్టు, పైరెట్ షిప్ లాగా. వాళ్ళని కూడా తెలుసు, టైటానిక్ మూవీలో క్యాప్టెన్ డ్రైవ్ చేసింది. ఇదిగోండి టైటానిక్ మూవీలో మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ అనుకుంటా గైస్. నాకు ప్రాపర్గా తెలియదు, మరి మూవీ చూడలేదు. బట్ ఇదిగోండి కొంతమంది చూపిస్తాను, కొంతమంది చూడండి. ఆ ఇమేజెస్ అన్ని దాటుకుంటూ ఫ్రంట్కి వచ్చి ఇక్కడ పెద్ద హాల్లో చేశారు గైస్. అసలు సూపర్ ఉంది అసలు ఇమేజ్. అట్లా వ్యూ సూపర్ ఉంది గైస్. ఇక్కడ అలా స్టేర్స్ దిక్కు కిందకి వెళ్తే పెద్ద హాల్లో ఉంది. ఇక్కడ పైనుంచి చూసాం. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాం. అవి అన్ని ఫొటోస్ అని లాస్ట్లో వేస్తాను చూడండి. అసలు ఇక్కడ హాల్ మాత్రం సూపర్ ఉంది. అలాగే ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ ఫ్రంట్ హీరోయిన్ ఇమేజెస్ కూడా పెట్టారు చూడండి, చూపిస్తాను. ఇక్కడ అదిగోండి అక్కడ సేమ్ స్టేర్స్ అటువైపు నుంచి వస్తున్నట్టు దిగుతున్నట్టు వాళ్ళు చేశారు. అట్లా అదిగోండి అక్కడ హీరోయిన్తో కొంతమంది ఫోటో తీస్తున్నారు. ఇక్కడ హీరోయిన్తో కొంతమంది ఫోటో తీస్తున్నారు. ఇక్కడ హీరోతో కూడా కొంతమంది ఫోటో తీస్తున్నారు. ఇంకా మనం ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగాం, ఇంకా వెళ్ళిపోయాం అలా బయటికి. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి చూడండి, పెయింటింగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ దాటాక ఇలా స్ట్రైట్గా కొంచెం లోపలికి వస్తే వావ్ గాయ్స్ సూపర్ ఉంది గాయ్స్. ఇక్కడ అసలు అదిగోండి హీరోయిన్ ఇమేజ్ పెట్టారు. టైటానిక్ సింక్ అయిన ఆ పోజ్ లాగా అక్కడ కార్డ్బోర్డ్తో వేసారు. అలాగే అక్కడ ప్లే చేసిన మ్యూజిక్ ప్లేయర్స్. అదిగోండి టైటానిక్ షిప్ అంటే ప్రాజెక్ట్ వర్క్ చిన్న కార్డ్బోర్డ్తో వేసారు. అలాగే ఇదిగోండి కార్, అప్పటి కాలపు కార్లు అనుకుంటా గాయ్స్. సూపర్ ఉంది. అదిగోండి షిప్ క్యాప్టెన్ అనుకుంటాను. ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు దిగడానికి. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఇక్కడ యాంటిక్ పీసెస్ అప్పటి కాలంలో. ఇంకా అవన్నీ దాటి ఇలా బయటకు వస్తే ఎగ్జిబిషన్లోకి వచ్చేసాం గైస్. ఇలా కాసేపు కొన్ని షాప్స్లో తిరిగాం. అలా లోపలికి వెళ్తున్నాం. కొన్ని షాప్స్లో తిరిగాం. అలాగే మా తమ్ముడు టాయ్ కావాలని ఏడ్చాడు. సరే కదా టాయ్ కొనడానికి వెళ్ళాం. ఇదిగోండి టాయ్ షాప్లోకి వచ్చాం నేను మా తమ్ముడు. వాడికి ఏం కావాలని చూస్తే బేబ్లేడ్ టాయ్ అడిగాడు. ఆ టాయ్ కొన్నాం. టాయ్ కొని ఇంకా అలా బయటకు వస్తే అలా స్ట్రైట్కి వెళ్ళాం. కొంచెం ఫ్రంట్కి ఏమేమి ఉన్నాయో ఆ షాప్స్ అలాగా చూస్తూ ఫ్రంట్కి వెళ్తా ఉన్నాం. అలా ఫ్రంట్కి వెళ్తుంటే ఒక బొడ్డు కనబడ్డాడు. చూడండి ఎలా నవ్వుతున్నాడు ఆ కార్ రైడ్ చేస్తూ. ఇక్కడ తినడానికి అలాగే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. తిందాం అనుకున్నాం కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేశాక తర్వాత తిందామని ఆగిపోయాం. ఇవిగోండి ఇక్కడ ఒక షాప్లో వాచెస్ ఉన్నాయి. ప్రీమియం వాచెస్లో ఉన్నాయి కానీ డొక్కుడాక వాచ్లే కానీ సూపర్ ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ మిర్చీస్. ఓ బాబు ఎన్ని కట్టారో చూడండి గైస్. అక్కడ మిర్చి బజ్జీ సంథింగ్ ఏదో అమ్మారు. అదొక జారుడు బల్ల. అదిగోండి కప్ అండ్ సాసర్ రైడ్. అలాగే జైంట్ వీల్ చూసారా, రైడ్ అంత పెద్దదో జైంట్ వీల్. అందరూ అరుతున్నారు గైస్ అసలు. ఓ మై గాడ్.
ఇక్కడ చూస్తే ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాం. అలాగే ఇక్కడ అందరూ కొంతమంది కింద కూర్చుని పోతున్నారు. ఎందుకు కూర్చున్నారో నాకు అర్థం కాలేదు మరి. అదిగోండి పొటాటో ట్విస్టర్ అంట, కొంచెం బాగా వైరల్ అవుతుంది. అలాగే ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్నవి. అవన్నీ చూసి మేము ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళిపోయాం. ఇదిగోండి ఇక్కడ ఒక రోలర్ కోస్టర్ చూసాం. మళ్ళీ ఇక్కడ కొంతమంది కింద కూర్చున్నారు. అలాగే అక్కడ చిన్నపిల్లల రైడ్ ఉంది. మళ్ళీ సేమ్ జారుడు బల్ల. అలాగే ఈ రైడ్ పేరు చెప్పండి గైస్, చూపిస్తాను మీకు లాస్ట్లో. డ్రాగన్ పైకి కిందకి వెళ్తుంది కదా, ఆ రైడ్ పేరు చెప్పండి. అలాగే అదిగోండి బఫెల్లో ఊగుతుంది అది. అలాగే ఇక్కడ పెద్ద బాటబ్లా పెట్టి అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి ఒక బోట్ దాంట్లో వెళ్ళినట్టున్నారు. ఇక్కడ అలాగే రోలర్ కోస్టర్ కూడా ఉంది. అదిగోండి రోలర్ కోస్టర్ వెళ్తుంది. ఆ రోలర్ కోస్టర్ కూడా చూసాం. సో గాయస్ ఇదిగోండి ఇదే రైడ్. ఆ రైడ్లో చూడండి, అది అలా పైకి వెళ్ళి కిందకు వస్తుంది గైస్. అది మాత్రం సూపర్ ఉంది. ఆ రైడ్ పేరు అయితే కింద కామెంట్ చేయండి. అలాగే దాన్ని చూసి మేము కొంచెం ఫ్రంట్కి వచ్చాము. ఇక్కడేమో పికిల్, అలాగే ఉసిరికాయ, అలాగే కొన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు తినడానికి. దాని తర్వాత కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ షూటింగ్ ఉంది. ఇందాక చూసింది, బట్ ఫ్రంట్కి వచ్చి ఇక్కడ చూసాం. మా తమ్ముడు ట్రై చేస్తా అన్నాడు కాబట్టి అక్కడ ట్రై చేయాలన్నా, కానీ ఇక్కడ ట్రై చేస్తాడు కాబట్టి వాడి కోసం ట్రై చేస్తాడేమో అని చూసాం. గెన్న తీసుకున్నాము ఒకసారి, మా తమ్ముడు ఆడుతున్నాడు. చూద్దాం ఎలా ఆడతాడు. 6 బుల్లెట్ 50 రూపీస్ అంట గాయస్. నేను కూడా మధ్యలో ట్రై చేశాను చూడండి. మా తమ్ముడు ఫస్ట్ ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ బుల్లెట్ అయితే కొట్టాడు, తగలలేదు. సెకండ్ బుల్లెట్ కూడా ట్రై చేస్తున్నాడు, చూద్దాం. సెకండ్ బుల్లెట్ కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. నాది ఒక బుల్లెట్ కూడా ఫెయిల్ అయింది. ఇంకో బుల్లెట్ ట్రై చేస్తున్నాను. ఇంకో బుల్లెట్ పడింది ఒకటి. లాస్ట్ ఒక బుల్లెట్ ఉంది. మా తమ్ముడు ట్రై చేస్తా అన్నాడు, వాడికి ఇచ్చాను. మరి వాడు కొట్టడానికి ట్రై చేశాడు, కానీ లాస్ట్ బుల్లెట్ కూడా తగలలేదు పర్ఫెక్ట్గా. ఇంకా మిస్ అయిపోయిందని చెప్పి మేము బయలుదేరిపోయాం. అక్కడ వాలీబాల్ గేమ్ ఉంది, బట్ 2 బాల్స్ అనడా ఈ గ్లాసెస్ ఎలాగో పడవని ఇంకా వెళ్ళిపోయాం బయటికి. సేమ్ ఎంట్రీ అలాగే ఎగ్జిట్ అయ్యాం. ఇంక ఇలా బయటకు వస్తే మీకు టికెట్ కౌంటర్ చూపించలేదు కదా, ఇదిగోండి టికెట్ కౌంటర్. అక్కడ టికెట్ పర్ పర్సన్ 100 రూపీస్. చిన్నపిల్లలకైనా అంతే. అదిగోండి అక్కడ రాశారు కదా, చూసారు కదా. సో బాయ్ గాయ్స్.